నమస్తే. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రాజ్యాధికారం రావాలని చెప్పి గతంలో నుంచి కూడా డాక్టర్ విశారదన్ మహారాజ్ కొట్లాడుతున్నాడు. ఎంతకాలం రాజ్యాన్ని అగ్రవర్ణాలే ఏల్తారు, మాకు కూడా అధికారం కావాలని చెప్పి ఆయన పోరాటం చేస్తున్నాడు. 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర అని చెప్పి ఆయన ఒక పెద్ద ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. ఒకసారి మాట్లాడదాం. నా ముందు విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు. సార్ నమస్తే. ముందుగా నమస్తే అమ్మా. యా, మా భూమి రథయాత్ర అని చెప్తున్నారు. గతంలో మీరు పాదయాత్ర చేశారు. సో పాదయాత్ర టు మా భూమి రథయాత్ర ఏం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా? అంటే వాస్తవానికి తెలంగాణలో రాజ్యం పట్ల, అధికారం పట్ల, రాజ్యాన్ని సాధించాలనే దాని పట్ల చైతన్యం అసంపూర్ణంగా ముక్కలు ముక్కలుగా విడిపోయిన చైతన్యం ఇదంతా. ఒకరు బీసీ వాదమని, ఒకరు కుల సంఘాలని, ఒకరు ఇంకో వేదికలని, అసంపూర్ణంగా ముక్కలు ముక్కలుగా విడివిడిగా రాజకీయ అధికారం అనే అభిప్రాయం ఉంది తప్ప అది ముక్కలు ముక్కలుగా అంత విడిపోయి అచైతన్యంగా ఉంది. అదే కాకుండా పాలక వర్గాల పలుకులు కూడా వీళ్ళలో ఉన్నాయి చాలా చోట్ల. మేము చేయబోయేది ఏంటంటే సంపూర్ణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలందరినీ ఒకే దగ్గరికి సమీకరించి తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి అనేక కుల సంఘాలు కావచ్చు, రాజ్యం కోసం కొట్లాడే అనేక వేదికలు కావచ్చు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు, దళితవాదం, బీసీ వాదం మొత్తాన్ని కలగలిపి తెలంగాణ గడ్డ మీద 3 సంవత్సరాల 3 నెలలు 1,00,000 కిలోమీటర్లు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14 నుండి 2028 జూలై 11 వరకు 3 years 3 months మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్లు మొత్తం దళితుల్ని, బీసీలని, కుల సంఘాలని అందరినీ ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా కలుపుకుంటూ ధర్మ సమాజ్ పార్టీ సహకారంతో కూడా అందరం కలిసి ఈ భారీ రథయాత్రని ఏప్రిల్ 14 వేలాది మందితో భారీ బహిరంగ సభని ఆదిలాబాద్లో ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభకి తెలంగాణలో 10,000 కార్లతో ఆదిలాబాద్ చేరుకొని ఆ చేరుకున్న కార్లు నాతో 10 కిలోమీటర్ల వరకు యాత్రని సాగనంపి ఇక యాత్ర ప్రారంభమైంది ఆదిలాబాద్ నుంచి. ఆ 1,00,000 కిలోమీటర్ల యాత్ర ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే యాత్రకి మా భూమి అని నామకరణం చేస్తాం. ఆదిలాబాద్ నుంచే ఎందుకు దీన్ని ప్రారంభించారు? ఆదిలాబాద్ అంటే తెలంగాణ గడ్డ మీద అత్యంత వెనుకబడి, అత్యంత అధికారం, సంపద, భూమి, ఆహారం ఏమీ లేకుండా, వైద్యం లేక, విద్య లేక వెనుకబడిపోయినటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాం. అక్కడి నుంచి చైతన్యం చేసుకుంటా బయలుదేరి ఆ రథయాత్రకి మా భూమి అని నామకరణం చేసినాం. మా భూమి అంటే రాజ్యం ఇచ్చేది భూమే, మనిషికి ఆత్మగౌరవం ఇచ్చేది భూమే, ఆత్మ బలాన్ని ఇచ్చేది భూమే, చివరికి తిండి పెట్టేది భూమే. ఆ భూమి అంగుళం లేకుండా చేసింది తెలంగాణ గడ్డ మీద అగ్రవర్ణ వ్యవస్థ. అంగుళం భూమి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లేదు. దున్నేది భూమి మనమే. నెత్తురు చిందించేది, రక్తం చిందించేది, చెమట చిందించేది, పని చేసేది వీళ్ళే. కానీ వీళ్ళకే భూమి లేకుండా అయిపోయింది. అందుకని మా భూమి అనే నామకరణంతో యాత్ర చేసి రాజ్య చైతన్యాన్ని తీసుకురావడం, ప్రతిరోజు ప్రభుత్వం ద్వారా నష్టపోతున్న బాధిత వర్గమైన పీడిత ప్రజల దగ్గరికి పోయి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల్ని మొత్తాన్ని ప్రభుత్వం ముందు, ప్రపంచం ముందు అడ్రస్ చేసుకుంటూ హాస్పిటల్స్కి, స్కూల్స్కి ప్రతి చోటకి వెళ్తుంది యాత్ర. ప్రజలు పడుతున్న దుఃఖం దగ్గరికి, ప్రతి గడప దగ్గరికి పోతుంది. ప్రజలు ప్రభుత్వం ద్వారా, పాలకవర్గం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఈ రథయాత్ర ప్రతి చోటకి ఎదుర్కోవడానికి పోవడానికే యాత్రని ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ కూడా కులగణన చేసినామని చెప్పి చెప్తున్నారు. కులగణనకి విశారదన్ మహారాజు వ్యతిరేకిస్తున్నాడా, స్వాగతిస్తున్నాడా? ఎట్లా చూస్తారు? కులగణన అనేది ఒక బూటకమా నిజమా అనేది ఒకటి నిరూపణ చేద్దాం. ఓకే. కులగణన అంటే అర్థం ఏంటి అంటే అది రాజకీయ కులగణన లేకపోతే ప్రజలకి సంపదన పంచే కులగణన అనేది కూడా మనకు తెలవాలి. రాజకీయ కులగణన అయితేనేమో బూటకం, నాటకం అంటే లెక్కలు తేలుస్తారు కానీ తీర్పు చెప్పరు, పంచాయతీ తేల్చరు. ఇప్పుడు లెక్కలు తేలి ఏమని తేలింది? రెడ్లు 4%, 5% ఉన్నారని తేలింది. బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు అందరూ కలిపి 80% అని తేలింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఆస్తి లేదు, సంపద లేదు, రాజ్యం లేదు, భూమి లేదని తేలింది. రెడ్ల దగ్గరే రాజ్యం ఉంది, భూమి ఉంది, సంపద ఉందని తేలింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పీఠాన్ని వదులుకొని అణగారిన వర్గాలకు ఇస్తాడా? ఆయన దగ్గరే పెట్టుకుంటాడా? ఆయన దగ్గరే పెట్టుకుంటే అది కులగణన సిద్ధాంతం ఎట్లయితే? రాజకీయ కులగణన సిద్ధాంతం అయితే రెడ్లకి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదంటారా అంటే రాష్ట్రానికి? అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు మెజారిటీ 90% ప్రజలు ప్రజాస్వామ్యంలో
90% ప్రజలకు రాజ్యం ఉంటుందా? 5% లేనివాడి దగ్గర రాజ్యం ఉంటుందా? జనాభా దామాష ప్రకారం ఇవ్వాలంట. ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? బాధిత మెజారిటీ పీడితులైనటువంటి 80% వాడి దగ్గర ఉంటుందా రాజ్యం? 5% లేని ధనవంతుడు భూమి ఉన్నోడి దగ్గర ఉంటుందా రాజ్యం? గతంలో రేవంత్ రెడ్డి కూడా కొన్ని మీడియా సంస్థలలో మాట్లాడుతూ మీ పార్టీలను రెడ్ల చేతుల్లో పెట్టండి, మేమైతేనే కరెక్ట్, దానికి బీసీ ఎస్సీ ఎస్టీలో దీనికి అర్హులు గారు వాళ్ళు హ్యాండిల్ చేయలేరని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఈ కులగణన కూడా రేవంత్ రెడ్డికి 2 పదవులు ఉన్నాయి. ముఖ్యమంత్రి పీఠం ఒకటి, రెడ్డి ధర్మ ప్రచారక్ ఆయనకు ఒక పదవి కూడా ఉంది. రెడ్డి ధర్మ ప్రచారక్ రేవంత్ రెడ్డి మరియు ముఖ్యమంత్రి 2 పదవులు ఉన్నాయి. ఇప్పుడు మూడోది ఏంటంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆయన. అంటే తెలంగాణ భూమిని రియల్ ఎస్టేట్ గా మార్చి తెలంగాణ భూమిని ఎక్కడ విలువ తగ్గించాలి, తెలంగాణ భూమిని ఎక్కడ విలువ పెంచాలి, ఏ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ లోకి తీసుకురావాలి, ఈ బ్యాలెన్స్లు చేసుకుంటూ ఫ్యూచర్ సిటీ. అది ఎవరికి ఫ్యూచర్ సిటీ? రెడ్లకి ఫ్యూచర్ సిటీ. అణగారిన వర్గాలకు ఫ్యూచర్ సిటీ కాదు. అణగారిన వర్గాలకి ఫ్యూచర్ ఎక్కడ దాగి ఉన్నదంటే మేము రాజ్యం తెచ్చుకోవడంలో దాగి ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ రెడ్డి రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకలించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి పారేయడానికే రేపు తెలంగాణ గడ్డ మీద ఏప్రిల్ 14న 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర బయలుదేరుతుంది. ఈ రథయాత్రని ఎవరు అడ్డు వస్తారో ఎవరు అడ్డుకుంటారో తేల్చుకోవడానికి బయలుదేరబోతుంది ఈ యాత్ర. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు. మీకు థ్రెట్ ఉండే అవకాశాలు లేవా? మీరు రథయాత్ర అంటున్నారు, అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి, ముఖ్యమంత్రిని ఇట్లా సంబోధించినందుకు కేసులు పెడుతుంటారు. పెట్టాలి, నా మీద కేసు పెట్టాలి. ఏం పెడతాడో పెట్టాలి. ప్రజలు అడుగుతారు కదా. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ నేను తిట్టిండు, నేను తిట్టినాది? నేను అన్నాను అంటున్నా ఆ మాట. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎన్ని మాటలు అన్నాడు? ఆ మాటల్లో నేనేమన్నా? నేను అన్నది ఏంటి? రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు తెలంగాణ గడ్డని, తెలంగాణ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుస్తున్నాడు. తెలంగాణ భూతల్లి మీద తెలంగాణ భూమాతని వ్యాపారంగా మారుస్తున్నారు. వీళ్ళది ఏం చేస్తారు? వీళ్ళ పని భూస్వామ్య పెత్తనం వీళ్ళది. భూస్వాములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కదా. తెలంగాణ గడ్డని పరిపాలిస్తున్నది ఎవరు? భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు. తెలంగాణ గడ్డని 5% లేని రెడ్లు, 1% లోపున్న వెలమలు తెలంగాణ రాజ్యాన్ని పరిపాలిస్తుంటే 80% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ పేద పీడిత వర్గం ప్రశ్నించొద్దా? అడగొద్దా? అడగడం, ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం. అదే కులగణన. అదే ఇప్పుడు మేము మాట్లాడుతున్నది. రేపు తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్లు మాట్లాడబోయేది అదే. బాధితుడైన ప్రతి దుఃఖితుడి దగ్గరికి ఈ రథయాత్ర పోయి ఆ దుఃఖితుడి యొక్క సమస్య ఏంటో ప్రపంచం ముందు, ప్రభుత్వం ముందు నిలదీస్తాం. రేవంత్ రెడ్డి వర్గీకరణ చేసిండు, అభినందించిన. రేవంత్ రెడ్డి వర్గీకరణ చేసిండు. అయ్యా నీ కింద బీజేపీ బాంబు పెడితే తీసి అవతల కొట్టి వర్గీకరణ చేసినావు అన్న. వర్గీకరణ చేసినందుకు అభినందిస్తున్నా. వర్గీకరణ కాకుండా మొత్తం ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్నాడు, దాన్ని ఖండిస్తున్నా. ఆ జ్ఞానం కలిగి ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీని మీరు రెడ్ల సిటీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు? రెడ్లందరూ కలిసి ఇక్కడ భూములు కొన్నారు అని చెప్పి చాలా మంది. ఏ ఆధారానికి? సర్వే నెంబర్లతో కాగితాలు. ఓకే, నీకు సర్వే నెంబర్తో కాగితాలతో నేను చూపించాలంటే మేము రియల్ ఎస్టేట్ చేయట్లేదు అని మీరు చెప్పండి. రియల్ ఎస్టేట్ చేస్తున్నారని నేను చెప్తా. భూములకు విలువని ప్రతిదానికి ఆధారం ఉండదు, కాగితం ఉండదు, ఆధారాలు కాగితాలు ఉండదు. ఫ్యూచర్ సిటీ ఎవరికి వాల్యూ తెప్పడానికి? అసలు ఫ్యూచర్ సిటీని ఎవరు అడిగారు? ఫ్యూచర్ సిటీకి తీసుకొచ్చే విలువ దేనికి? భారతదేశంలో ఉన్న కార్పొరేట్ శక్తుల మొత్తాన్ని తీసుకొచ్చి అందులో పెట్టడానికి. అగ్రవర్ణ కార్పొరేట్ శక్తులు, తెలంగాణలో ఉన్న అగ్రవర్ణ రెడ్డి రాజ్యం దాక్కునే డెన్ అది. అగ్రవర్ణ రెడ్డి రాజ్యం దాక్కునే గుహే ఫ్యూచర్ సిటీ. ఓకే, ఇప్పుడు కొంతమంది బీసీలు ఇట్లా అంటే బీసీలకే రాజ్యాధికారం కావాలని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు, దానికోసం కొట్లాడుతున్నారు. అదేవిధంగా మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళేమో ఎస్సీ వర్గీకరణ అమలవుతుంది రాష్ట్రంలో, భవిష్యత్తులో ఎస్సీలో వెళ్తారు రాజ్యాన్ని అని చెప్పి అంటారు. మీరేమో బీసీ ఎస్సీ ఎస్టీలు అందరు కలిసి కొట్లాడాలి, అందరికి రాజ్యాధికారం కావాలి. అందరినీ గౌరవిస్తామా? ఓకే, ఇప్పుడు వర్గీకరణ కోసం కష్టపడే కృష్ణమాదిని గౌరవిస్తా. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల కోసం ప్రవీణ్ సార్ కొట్లాటని ఇష్టపడతా, గౌరవిస్తా. రాజ్యం కోసం మాత్రం మేము యుద్ధం చేస్తాం, అందులో తిరుగులేదు. ఈ సామాజిక వర్గాలన్నీ ఒకటే. అయితే ఇక్కడ ఏంటంటే బీసీ వాదము అనేది అది రాజ్యాధికారాన్ని అందుకోవాలి అని అంటే బీసీ వాదం మరింత పరిపూర్ణం కావాలి, మరింత సంపూర్ణం కావాలి.
కరుణానిధి బీసీ వాదం అనలే, లల్లు ప్రసాద్ యాదవ్ బీసీ వాదం అనలే, ములాయం సింగ్ యాదవ్ బీసీ వాదం అనలే. వాళ్ళంతా కాన్షీరాము, లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, కరుణానిధి ఇలాంటి వాళ్ళందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన పీడిత వర్గాలందరినీ ఏకం చేసి అగ్రవర్ణ రాజకీయాలకి అభిముఖంగా రాజకీయ వేదికని నిర్మించి రాజ్యం కోసం యుద్ధం చేసి బీసీ అనే వ్యక్తి చేతికి ముఖ్యమంత్రి పీఠాన్ని ఒప్పజెప్పి ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీ లేదా ఒక మాదిగ వ్యక్తికి రాజ్యాన్ని ఒప్పజెప్పి ఉండొచ్చు కాన్షీరామ్. మాదిగ వ్యక్తికి ముఖ్యమంత్రి పీఠాన్ని లేదా మాదిగలకి కేంద్ర బిందువు అయినటువంటి స్థానాన్ని ఇచ్చినా పోరాడిందందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ. అంటే కాన్షీరామ్ రాజ్యంలో మాదిగని కూర్చోబెట్టిన, ములాయం సింగ్ యాదవ్ ఒక గొల్ల వ్యక్తిని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టిన, డిఎంకే పార్టీ కరుణానిధి అనే ఒక మంగళ వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టిన, నితీష్ కుమార్ ఒక కుర్మగొల్లైన రాజ్య సింహాసనం మీద కూర్చున్నా వాళ్ళు ఇచ్చిన నినాదం ఏంటి? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పీడిత వర్గం అంతా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద వర్గం అంతా కలగలిసి సహబాధిత వర్గం అంతా ఒక్కటై అప్పుడు రాజ్యం మీద కొట్లాడాల. ఒక ఊర్లో 4 బీసీలు పట్టుకుంటే ఆ ఊర్లో దోపిడీకి గురైతున్న దళితుల సంగతి ఏంటి? అందుకనే దళిత వాదం, బీసీ వాదం, ఆదివాసీ వాదం, ప్రజాస్వామ్య అగ్రకుల పేదలు అందరూ ఒక్కటై ఈ అగ్రవర్ణ భూస్వామ్య పెట్టుబడిదారి రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకలించి పేద వర్గం చేతిలో రాజ్యాన్ని చేతిలో పెట్టడమే కులగణనకి, భారత రాజ్యాంగ యొక్క వాదనకి, రాహుల్ గాంధీ చెప్పుకుంటున్న మాటకి నిజ రూపం అణగారిన వర్గాలకి రాజ్యం ఇవ్వడే. ఇవాళ నేను ఇక్కడ ఈ వేదిక ద్వారా ఒకటి అడుగుతున్నా, రాహుల్ గాంధీని ఒకటి అడుగుతున్నా. రాహుల్ పండిట్ ఆయన, రాహుల్ గాంధీ కాదు, రాహుల్ గాంధీ కూడా అన్నారు కదా పార్లమెంట్లో 80% బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు, రాజ్యాధికారం కావాలి అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడారు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు పార్లమెంట్లో ఆయన మాట్లాడాలంటే ముందు రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, నువ్వు పండిట్ బ్రాహ్మణుడు అయినటువంటి 1% లేనుడు, నువ్వెట్లయితే ప్రతిపక్ష నాయకుడు? ప్రతిపక్ష నాయకత్వం బీసీకి ఇవ్వాలి కదా, ప్రతిపక్ష నాయకత్వం చమార్కి ఇవ్వాలి కదా, ప్రతిపక్ష నాయకత్వం ఆదివాసీకి ఇవ్వాలి కదా. నువ్వే పండిట్ బ్రాహ్మణుడివి, నువ్వే కులగణన అని చెప్తావు, మళ్ళీ నువ్వే పార్లమెంట్ ప్రతిపక్ష నాయకత్వ హోదా తీసుకుంటావా? పార్లమెంట్ ప్రతిపక్షం అంటే ఏంటి? ఒక 4 సీట్లు పెరిగితే నువ్వే ప్రధానమంత్రి, అవునా? ఇప్పుడు బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రి అనే లైన్ తీసుకొని వస్తుంది తెలంగాణలో. ఎట్లా చూస్తారు దాన్ని మీరు? అంటే బీసీ ముఖ్యమంత్రి ఒకవేళ బీజేపీ వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తారు. అదే ఇప్పుడు ఊర్లల్లో గ్రామాలలో ఏం చేస్తారంటే బీసీ రిజర్వేషన్ కాగానే ఏం చేస్తాడు భూస్వామి, ఓ రెడ్డి భూస్వామి వాళ్ళ చేతిలో వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక బీసీనో ఎస్టీనో తీసుకుపోయి ఆ సర్పంచ్ స్థానంలో కూర్చోబెడతాడు. సర్పంచ్ పెట్టాక నడిపించేది కథ అంతా ఎవరు ఊళ్ళే? ఆ దొరగారే కథ మొత్తం నడిపిస్తాడు. రేపు బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్నా కూడా అది ఒక సింబలైజ్డ్ అలంకరణ మాత్రమే తప్ప అది బీసీ, ఎస్సీ, ఎస్టీల సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవితంలో విప్లవం తేవడం కాదు. కానీ మేము చెప్తున్నది అది కాదు. ఒక్క ముఖ్యమంత్రి సింబాలిక్ సీట్ ఒకటే కాదు, బ్యూరోక్రసీలో, జ్యుడిషియరీలో, సమాజంలో, భూమిలో, రాజ్య వ్యవస్థలో, బ్యూరోక్రాట్స్లో, అన్ని రంగాలలో కింది నుంచి పైదాకా రెవల్యూషనరీ సిస్టమ్ విప్లవాత్మకంగా వచ్చిన మార్పే విప్లవం అంటారు తప్ప ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెట్టి అయిపోయింది మీ పని అంటే ఏమి కాదు. ఆ ముఖ్యమంత్రిని ఆడ కూర్చోబెట్టడం అంటే బొమ్మను కూర్చోబెట్టడమే. మీరన్న లైన్ ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒకవేళ భవిష్యత్తులో రాజ్యాధికారం వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళితుడు ఉంటాడా, బీసీ ఉంటాడా, ఎస్టీ ఉంటాడా, ఎవరు ఉంటారు? ఖచ్చితంగా మాదిగ దళితుడు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెడతాం, బీసీలని 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతాం. మాదిగ దళితుడిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతాం, 3 సంవత్సరాలు బీసీని ముఖ్యమంత్రి మీద పీఠం మీద కూర్చోబెడతాం. మిగతా అణగారిన సహబాధిత కులాలని, వర్గాలని బ్యూరోక్రసీలో, మంత్రిత్వ శాఖల్లో, ఎమ్మెల్యేలుగా, రాజ్యంలో అనేక విభాగాలలో ఇప్పటిదాకా అడ్రస్ లేని, అసెంబ్లీలో అడుగుపెట్టని, ముఖం చూడని, ప్రధాన స్రవంతికి సంబంధం లేని అన్ని వర్గాలని, అన్ని జాతుల్ని అందరినీ సమభాగస్వామ్యంతో కలుపుకొని రాజ్యాన్ని పట్టుకుంటాం. మాదిగ దళితుడిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతాం, బీసీలని 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతాం, మాదిగ దళితుడిని 2 సంవత్సరాల మీద కూర్చోబెడతాం. ప్రధానమంత్రి సింహాసనం మీద దక్షిణ భారతదేశ బీసీని కూర్చోబెట్టేదాకా విశ్రామం ఎరగకుండా నిరంతర యుద్ధం చేస్తాం. దక్షిణ భారతదేశ బీసీని ప్రధానమంత్రి సింహాసనం మీద కూర్చోబెట్టి దేశంలో విప్లవం తేయడానికి పోరాడే ఉద్యమమే
మా ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి సంయుక్త యుద్ధ కార్యక్రమం ఇది. ఓకే, మా భూమి రథయాత్ర అని చెప్తున్నారు, 1,00,000 కిలోమీటర్లు తిరుగుతామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి? అంటే 6 గ్యారంటీలు హామీలు ఇచ్చారు, పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ బగలు చేయడానికి పోతాండి నేను. అంటే విమర్శలు ఎట్లా ఉంటాయి? కోడిని నాటుకోడిని ఎట్ట పగలు చేరుతాం ఊళ్ళే. ఓకే, కాంగ్రెస్ పార్టీని కోడిని పగలు చీరినట్టు పగలు చీరి పేగులు తీసి మెడకేసుకోవడానికి పోతాను నేను యాత్రకి. ఓకే, అది కార్యక్రమం. అది చివరిగా చెప్పండి, తెలంగాణ ప్రజలకు ఏం తలుచుకున్నారు? మా భూమి పాదయాత్ర ద్వారా అసంపూర్ణంగా తెలంగాణలో ఉన్న రాజకీయ చైతన్యం అసంపూర్ణంగా ఉంది. బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో రాజకీయ కోరిక ఉంది, రాజకీయ అభిప్రాయం ఉంది, రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇవన్నీ అసంపూర్ణంగా ముక్కలు ముక్కలుగా విడివిడిగా ఉంది ఈ చైతన్యం. వీటన్నింటినీ దారంలో పూసలు కుచ్చినట్టుగా మణిహారంగా మార్చాలి దీన్ని. అంటే ఈ మణిహారంగా మార్చడం అంటే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ఈ మణిపూసల్ని, వజ్ర వైడూర్యాల్ని, పగడాల్ని, రత్నాల్ని అన్నింటినీ కలిపి ఒక పెద్ద హారం తయారు చేస్తున్నాం. ఈ హారాన్ని తయారు చేసి రేపు 2028లో తీసుకొచ్చే రాజ్యం యొక్క మెడకి సింహాసనం మీద వేయడానికి పోతున్న నేను ఈ యాత్ర. ఈ అణగారిన పీడిత వర్గాలందరినీ అసంపూర్ణంగా ఉన్న రాజకీయ చైతన్యానికి పరిపూర్ణత ఇవ్వడానికి ఎప్పుడైనా నేను బీసీ సోదరులని ఈ వేదిక మీద నుంచి కోరుకుంటున్నా. చిరంజీవులు గారు ఉన్నారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, జాజుల శ్రీనివాస్ ఉన్నారు. వీళ్ళందరినీ నేను ఈ వేదిక మించి అయ్యా మనందరం బీసీ వాదాన్ని, దళిత వాదాన్ని, ఆదివాసీ వాదాన్ని, ఆదివాసీలం, బీసీలం అందరం 3 వర్గాలం ఏకమైదాం. ఒక గ్రామంలో ఆ 4 ఇండ్ల బీసీలని తీసుకుపోతే ఆ ఊర్లో 20% ఉన్న దళితుడు అన్న మీతో నేను రాజ్యానికి రావాలి, ఊళ్ళో దొరతో కొట్లాట అవుతుంది, ఊళ్ళో దొర మీదకి పోవాలంటే బీసీలో దళితులం ఒకటి కావాలనుకోడా దళితుడు, లేదా దళితుడు ఒక్కడే పోరాడితే బీసీ అనుకోడా? అరే దళితులు బీసీలు ఒక్కటైతే ఊళ్ళో దొరని పొందబెట్టచ్చు అనుకోరా? ఊళ్ళో దొరని పొందబెట్టాలంటే ఊళ్ళో దళితుడు బీసీ ఒకటి కావద్దు, ఊళ్ళో ఉన్న ఆదివాసీ బీసీ ఒకటి కావద్దు. ఆ 3 వర్గాలని ఏకం చేద్దాం. కాకపోతే ఇక్కడ చిరంజీవులు గారిది, ఈశ్వరయ్య గారిది, శ్రీనివాస్ గారిది ఏమో బీసీ వాదం. ఇదే తెలంగాణలో ఒకటి తిరుగుతుండు, వాంది బీసీ జూదం, ఆయనది బీసీ జూదం, వీళ్ళది బీసీ వాదం. ఈ జూదగాళ్ల పని కట్టడం కూడా నా బాధ్యత. ఇప్పుడు రెడ్ల మీద, వెలమల మీద మీరు పోరాటం చేస్తున్నారు. పేద రెడ్లు, పేద వెలమలు కూడా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా అసలు వాస్తవానికి పేద రెడ్డిని చూసి పేద రెడ్డి అనుకరిస్తూ ఉంటాడు. ఆయనలాగా చొక్కా గంజి పెట్టి మంచి పంచగట్టి రాజశేఖర్ రెడ్డి లాగా గంభీరంగా బయలుదేరి ఆయనలాగానే భూముల వ్యాపారం చేయాలి, ఆయనలాగానే రియల్ ఎస్టేట్ చేయాలని పెద్దరెడ్డిని చూసి పాపం చిన్నరెడ్డి అనుకరిస్తూ ఉంటాడు. 50 ఏళ్ల క్రితం ఆ రాజకీయాలు లేవు. 60-70 ఏళ్ల క్రితం పేదరెడ్డి వాడు కూడా మాదిగోళ్ళ దగ్గర వచ్చి, మాలల దగ్గరకు వచ్చి, బీసీల దగ్గరకు వచ్చి ముచ్చట పెట్టి మాట్లాడి మనసున్న రెడ్లు ఉన్నారు. ఈ మనసున్న రెడ్డి కూడా మంటలు కలిసిపోతున్నాడు పెద్దరెడ్డితో కలిసి. మనసున్న రెడ్డి కూడా పెద్దరెడ్డితో కలిసి మంటలు కలుతాడు. ఈ మనసున్న రెడ్లకి నేను ఆహ్వానిస్తున్నా ఈ వేదిక నుంచి, మనసున్న రెడ్లు మాతో రండి, మనసు లేని రెడ్లు అడుగుండి. ఇది నేను కోరుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎనీవే, సో ఇది విశ్వనాథన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం కావాలి. ఇంకా ఎన్ని రోజులు అగ్రకులుస్తులు రాజ్యాన్ని వెళ్తారు, మనం కూడా రాజ్యాన్ని వెళ్ళాలి. ఒకవేళ మేము అన్న లైన్ ప్రకారం అధికారంలోకి వస్తే 2 ఏళ్ళు దళిత ముఖ్యమంత్రిని చేస్తాం, తర్వాత 3 ఏళ్ళు బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామని చెప్పి విశ్వనాథన్ మహారాజ్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జనార్దన్తో భార్గవ్, మైక్ టీవీ.